ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ క్రీస్తు యేసు నామమును శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయడం కొరకు ఈ రీతిగా మీ మధ్యకు వచ్చాను. ప్రతి నెల పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో మన విజయవాడ మహాపట్టణంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. నవంబర్ 4వ తేదీ ఉదయం 9 గంటలకి ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తెలుసు కదా, జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం. ఇప్పటికీ ఈ ఆరాధనలో మీ కుటుంబాలతోనే కాక అనేకులతో పాల్గొనే అద్భుతాలు పొందుకున్నారు. ఈసారి మీరే కాకుండా అనేకులతో రండి, దేవుని బలమైన కార్యాలు పొందుకోరండి. ఒక్కొక్కరు అనేకులు తీసుకురండి, దేవుని బలమైన కార్యాలు పొందుకోరండి. దేవుని దీవించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభం. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు మన తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. నవంబర్ 8వ తేదీ ఉదయం 9 గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. కుటుంబాలతో కలిసి రండి. ఇప్పటికి వేలాది మంది ప్రజలు వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతున్నారు. గొప్ప గొప్ప కార్యాలు పొందుతున్నారు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? చీకటి దురాత్మ చాతుముల శక్తుల్లో పీడించబడుతున్నావా? భయంకరమైన రోగాల చేత పీడించబడుతున్నావా? విడుదలకి తల్లి రండి. ప్రైజ్ ద లార్డ్. ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు యేసు నామముల శుభం. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఒంగోలు పట్టణంలో జరుగుతుంది. గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణపు ఆరాధన తుఫాను కారణంగా వాయిదా వేయబడింది. తిరిగి ఆ ఆరాధన నవంబర్ 11వ తేదీ అనగా 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది. నవంబర్ 11వ తేదీ మీ కుటుంబాలతో రండి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని బలమైన కార్యం కుటుంబాలకు తరలి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్నావా? కదిలి రండి, అద్భుతాలు పొందుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేచి ప్రార్థించి మరి ఈ దినాన్ని ప్రారంభించారని నమ్ముతున్నానండి. మరి ఈ దినం దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడే. ఎంత చక్కని మాట, ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. ఆయన అంటున్నారు, మేలు చేయ నేను ఉద్దేశించాను కనుక మీరు భయపడొద్దు అని దేవుడు అంటున్నారు. మన దేవుడు ఎప్పుడు కూడా మనకి మేలు చేసే దేవుడు. ఆయన ఎప్పుడు కీడు చేయడు కదండి. సాతానుడు మనకు కీడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో ఒక రీతిగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారాల్లో, నీకు ఉద్యోగాల్లో ఏదో ఒక కీడు తలపెట్టాలని అపవాది వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మన దేవుడు మనకెప్పుడు కూడా మేలు చేయని ఉద్దేశిస్తాడు. ఈరోజు నీ జీవితంలో నాకే మేలు జరగట్లేదండి అని అనుకుని బాధపడుతున్నావా? ఆర్థిక పోరాటాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శోధనలు ఇవే కనబడుతున్నాయి. నాకు ఏ మేలు జరగట్లేదు,
నా దేవుడు ఏ మేలు చేయట్లేదు అనని మరి బాధపడి కృంగిపోయి, ఒకవేళ నీకున్న సమస్యలను బట్టి భయపడి ఉంటున్నామేమో, నీ దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటి, నీకు మేలు చేయబోతున్నాను, ఇక నువ్వు భయపడొద్దు, ఇక నీ జీవితంలో అన్ని రకాల మేలుతో దేవుడిని తృప్తిపరచబోతున్నాడు. దేవుడు మేలు చేసే దేవుడు కదా. అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మేలు చేచూ సంచరించాడు కదండి. ఆయన ప్రతి ఒక్కరికి మేలే చేస్తాడు. ఆయన దేవుని బిడ్డలారా, రోగులను బాగు చేశాడు, బంధుకులను ఉన్నవారికి విడుదలిచ్చాడు, మరి చీకటి బ్రతుకులను వెలిగించాడు. దేవుని బిడ్డలారా, అదే దేవుడి ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మేలు జరగబోతుంది కదా. ఇప్పటి వరకు నీ పరిస్థితులను చూసి భయపడుతూ వచ్చావు. అరే, ఈ సమస్యలు ఏంటి, కష్టాలు ఏంటి, బాధలు ఏంటి అనుకున్నావు. ఇక నా జీవితంలో మేలు రాదా అని అనుకుంటున్నావు. కానీ నీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక నీకు మేలు చేయని ఉద్దేశించా. ఎవరు ఉద్దేశించారు? నీ దేవుడు నీకు మేలు చేయ ఉద్దేశించాడు. నీ జీవితంలో వ్యక్తిగతంగా, ఆర్థికంగా, కుటుంబ రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఆత్మికంగా అన్ని రకాల నీ బిడ్డల జీవితాల్లో నీ దేవుడు మేలు చేయబోతున్నాడు. ఆయన నీ జీవితంలో మేలులతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు. కనుక ఇక నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం లేదు. నీ పరిస్థితులు అన్నీ మారబోతున్నాయి. సంతోషంతో ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోకి రిసీవ్ చేసుకొని, యేసయ్యా, ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకు థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా, మహోన్నతురా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఈ యొక్క ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు. అవునయ్యా, నువ్వు మాకు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు జీవితంలో నేను ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నీ మేలులతో తృప్తిపరచయ్యా, నీ మేలులు వారి జీవితాల్లో జరిగించయ్యా. ప్రతి శోధన, ప్రతి బాధ, ఆర్థిక ఇబ్బంది యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. అయ్యా, గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవండి, వివాహ జీవితంలో మంచి సంబంధాలు దయచేయండి యేసయ్యా. ఇదిగో తన ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు, సొంత గృహాలు లేని వరకు సొంత గృహాలు అనుగ్రహించండి. రోగులను బాగు చేయండి, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి తండ్రి. అయ్యా, ఆత్మీకంగా ఏదో బలాభివృద్ధి ప్రతి ఒక్కరికి దయచేయండి. సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించండి. అయ్యా, కోర్టు కేసుల్లో బిడ్డలకు న్యాయం చేయండి. అయ్యా, నా భూ వివాదాలు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నాయన మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. నీ నూతనమైన కృప, దీవెన, ఆశీర్వాదాలతో నింపబడుదురు కాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.